వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వరంగల్ జిల్లా సంగే మండలం కుంటపల్లి గ్రామంలో కన్న తల్లిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటన చాలా అమానవీయంగా నెలకొంది. ప్రస్తుతానికైతే 80% కాలిన గాయాలతో తన తల్లి వినోద ఎవరైతే ఉన్నారో ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చాలా తీవ్రమైనటువంటి గాయాలతో బాధపడుతూ ప్రస్తుతానికైతే ఇక్కడ కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ భర్త వినోద భర్త ఎవరైతే ఉన్నారో తను ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికైతే వినోద భర్త మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది వారిని కనుక్కుందాము. అసలు ఏం జరిగిందన్న, ఎందుకంటే అసలు కన్న కొడుకే తల్లి మీద పెట్రోల్ పోయడం అంటే చాలా దారుణంగా చూడొచ్చు. అసలు కారణం ఏందనుకుంటున్నాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు, అసలు పెట్రోల్ పోసి నిప్పండించడానికి గల కారణాలు ఏంటి? అయితే నేను పైసలు ఫిక్స్ చేసుకున్నా సారు, నేను 2 లక్షలు చేసుకుంటే నాకు ఇవన్నీ కొడతాడు నమ్మల, నాకు ఖాళీగా తెంగిండు. దానికి పోయినసారి ఈ మళ్ళా రాడ్లు మా వినోదికి కొడితే రాడ్లు పడ్డాయి. ఇప్పుడు మొత్తం కాల్చి పారేసిండు. ఇప్పుడు దవాఖాన తీసుకొచ్చిన సార్. ఓకే ఓకే, అంటే ఇద్దరు గతంలో నిన్ను కూడా కొట్టిండా? నన్ను కూడా కొట్టిండు సార్. ఓకే, ఇప్పుడు మరి ఎట్లుంది పరిస్థితి వినోద మాది? సార్ ఇప్పుడు బతికే సూచన లేదు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్రంగా పైసలు గురించేనా? డబ్బు నువ్వు నాకు ఇవ్వాలి, నువ్వు నన్ను అడుక్కొని తినాలన్నట. వాడిని అడుక్కొని తినాలట. నేను సంపాదించిన ఆస్తి వాడు తింటాడట, కానీ నేను తినలేదట సార్. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు మీ కొడుకు? ఏదో ఈయనగా ఇల్లు కొత్త ఇల్లు పైపులు వేయబోతాడు, అటు ఇటు పోతాడు. వాడు పైపులు వేసి కరెంట్ గుంజుతాడు. ఎలక్ట్రిక్. మీకు ఎందరు పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఒక పెద్దోడు ఉంటే చచ్చిపోయాడు. ఇక వీడు లంగా అయ్యిండు. వీడు దొంగ అయితే దొంగతనం చేస్తే పోలీసులు కొడితే ఏదో చేసి లైన్కి తీసుకొస్తే లైన్కి ఇస్తే పైసలు మింగి 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 ఇప్పుడు మమ్మల్ని కొట్టుడు పెట్టి ఉన్న పైసలు ఇచ్చేదాకా. పెళ్ళైందా? పెళ్ళి అయింది. కొడుకో బిడ్డ. వాళ్ళు 9-10 పిల్లు ఉంటుంది. పెద్దోడు 11 ఉంటాడు. ఓకే ఓకే, ఇప్పుడు మరి చివరికి మరి ఇంత దారుణంగా పెట్రోల్ పోసే అంత కర్కశత్వం ఏమొచ్చింది? ఇదివరకు వాళ్ళ తల్లిని కూడా కొట్టిండా? ఇప్పుడు రాడ్లు వేసిన అని చెప్పి అంటారు, ఖాళీగా కొట్టింది వాళ్ళ తల్లిదేనా, ఈయననేనా? ఈయన. ఓకే, రాడ్లు పోయిన తర్వాత మళ్ళీ రాడ్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు నేను పైసలు ఫిక్స్ చేసుకున్నాం కదా, నేను దాన్ని మాకు నెలకు 2000 మిత్తి వస్తుంది. ఆ మిత్తి దీన్ని బతాం, కానీ ఆ పైసలు అయితే ఇడిపియము. ఆ మిత్తి తిని మేము బతాం, నువ్వు పెట్టకున్నా అని చెప్పి మిత్తి తిని బతాను. ఆ మిత్తి అద్దు గిత్తద్దు, నాకు ఇవ్వాల పైసలు, అడక తినాలి అంటాడు. మమ్మల్ని అడక తినాలని కొడతాడు. ఓకే, ఇప్పుడు మీరు ఇన్నిసార్లు బెదిరించిన అంటున్నారు కదా, మీరు ఆయనకి ఏమైనా ఇద్దరు కూడా గతంలో డబ్బులు ఇచ్చినా? మరి మీ కొడుకు ఇవ్వలేదు. వాడు దొంగ సార్, దొంగతనం చేసేది. దొంగతనం చేస్తే మా కొడుకు అని చెప్పి మేము వదిలిపెట్టుకుని సాదుకున్నాం సార్. మరి ఎక్కడెక్కడ దొంగతనాలు చేసేది ఇదివరకు? చిల్లర దొంగతనాలు బాగానే చేసేది. ఓకే ఓకే, ఇప్పుడు భూమి పైసలు ఇట్లా మీకు ల్యాండ్ ఉందా? మాకు ల్యాండ్ ఉంటే ల్యాండ్ వానికి 3 ఎకరాలన్నర ఇచ్చిన. నాకు ఎకరం ఉంటే ఎకరం నాకు అడక తినాలి అంటాను సార్. ఉన్న ఎకరం కూడా గుంజుకుందామని సార్. ఉన్న ₹1,00,000 డిపాజిట్, 2 లక్షల డిపాజిట్ కూడా అవి కూడా కావాలంటాను సార్. మరి మీకు పెట్టాడు, ఉన్నదాన్ని కూడా గుంజుకుందాని ప్రయత్నం చేస్తాను సార్. మరి ఇప్పుడు దీని ఊళ్ళో పెద్ద మనుషులను కానీ ఎవరన్నా ఆశ్రయించారు ఇట్లా సంఘటన? పోయినాం, పెద్ద మనుషులు పోయినాం. పోతే అంటాడు, మళ్ళీ మమ్మల్ని కొడతాడు ఇంట్లోకి రానియకుండా. మేము గుళ్ళల్లా బల్లల్లా లేకపోతే మన శివుని గుళ్ళల్లా అంటాను భయానికి. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడా లేకుంటే తను వేరే ఉంటాడా? ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో వాడికో 2 అరాలు కట్టినా, నాకు 2 అరాలు కట్టినా, అంతా కలిపి ఒకే ఇల్లు, ఒకే ఇంట్లో. ఒకటి వాని 2 అరాలు వానికి వాడు ఉంటాడు, నా 2 అరాలు ఉంటే ఇక అరలేదు గిరలేదు అని మమ్మల్ని చదువుకొడితే మేము మంది ఇళ్ళల్లో కిరాయికున్నాం ఒక 4 సంవత్సరాలు. ఈ బాధ తట్టుకోక. ఓకే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ పడితే ఇదే సురు కొడతాను. ఇక అది వచ్చింది. అంటే పెట్రోల్ ఏ టైంకి పోసిండు ఒంటి పైన? 6:30, 7 అయింది ఉదయం, నైట్ రాత్రి వచ్చి దునికి పోసి కాలబెట్టాడు. మొత్తం శరీరం అంతా తుక్కు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం సత్తదో బత్తదో సార్. ఆ లైన్లే ఉన్నది. ముందుగా ఎవరు చూసినారు ఇది? నేనున్నా ఉండి మొత్తుకుంటే పోయి పోలీసు వాళ్ళు వచ్చిన అటు పోయి ఉన్నాం. ఇక అలా అక్కడనే ఉన్నది, పోలీసు వాళ్ళ దగ్గర పోయినాం అంతే. ఓకే ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇదివరకే నేర ప్రభుత్వం కదా, ఆయనకి ఇన్నిసార్లు కేసులు అయినాయి కదా, పోలీసు వాళ్ళు మరి ఏమన్నా అదుపులో తీసుకున్నాయని? మీ కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడో తెలియదు. ఇక పోలీసు వాళ్ళు తప్పిస్తాడు. అంటే పారిపోయిందా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? పోలీస్ స్టేషన్లో ఇవాళ వచ్చిండు వాళ్ళు.
ఓకే, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రం నైట్. ఓకే ఓకే. అయితే ప్రస్తుతానికైతే తను మీ కొడుకు పేరు ఏం పేరన్నా? సతీష్. సతీష్. అదే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు. ఓకే ఓకే. ప్రస్తుతానికి వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో తను సతీష్, అతను ప్లంబింగ్ వర్క్ చేస్తుంటాడు. మొత్తానికి తనకి 2 కొడుకులు, ఒక బిడ్డ. అందరూ పెళ్లిళ్ళు చేశారు. పెద్ద అతను చనిపోయాడు. చిన్నతనే ఇక్కడ నేర ప్రవృత్తిగా ఉండి దొంగతనాలకు కూడా గతంలో అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా గతంలో కొన్ని కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో అంటే వీళ్ళకు మొత్తం 4.5 ఎకరాలు ఉంటే 3.5 ఎకరాలు కూడా ఆ చిన్న కొడుకు పేరు మీద రాసిండు. మళ్ళీ ఉన్న ఎకరాన్ని కూడా రాసివ్వమని చెప్పి బెదిరిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ఎవరి మీద పెద్ద కొడుకు చనిపోయిండు, బిడ్డ అత్తగారింటికి వెళ్ళింది. అలాగే చిన్న కొడుకు ఇంటి దగ్గరే వండుకుంటూ ఎప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. అయితే తను ఎప్పుడు సాధుతాడా లేదా అన్నటువంటి ఒక భయంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కూడా వీళ్ళు ఒక 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఆ డిపాజిట్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ని వాళ్ళ జీవనోపాధి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఎకరం భూమి కావాలంటున్నాడు. అలాగే మరొక డిపాజిట్ చేసుకున్నటువంటి 2 లక్షల రూపాయలను కూడా కావాలని చెప్పి ఇక్కడ ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఇవ్వకపోవడంతో చివరికి విసిగి వేసారిపోయినటువంటి తను మాత్రం ఇక్కడ కన్న తల్లినే కడతీర్చే విధంగా పెట్రోల్ పోసి ఇక్కడ కాల్చి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 80% కాలిన గాయాలతో ప్రస్తుతానికి ఎంజీఎంకు వచ్చింది. ఎంజీఎంలో చికిత్స పొందుతుంది. చాలా తీవ్రంగా విషమంగా తన పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేసుకున్నారు, నమోదు చేశారు. తను పారిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో నేర ప్రవృత్తి ఉండడంతో తనకు కూడా సతీష్ కూడా 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఒక కూతురు, తర్వాత కొడుకు, ఇద్దరు ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరే ఉన్నారు. తన భార్య కూడా వీళ్లతోటే ఉంటుంది. అందరూ కలిపి ఉమ్మడి కుటుంబం చెరో 2 రూమ్లలో ఉంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కన్న తల్లినే ఇంత దారుణంగా కూడా కాల్చి చంపే అంత కడతీర్చే ఆ ప్రణాళిక ఉండడం అనేది చాలా దారుణంగా పరిగణిస్తున్నారు. సంగె మండలం కుంటపల్లి గ్రామంలో కన్న తల్లిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటన ప్రస్తుతానికైతే కొంత ఆందోళనకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి పెంచి పోషించినటువంటి తల్లి మీదనే ఇంత కర్కశత్వం వహించడాన్ని కూడా స్థానికులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో సంఘటనా స్థలానికి కూడా పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎంజిఎంలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ విషయాలు తెలుసుకునేందుకు అక్కడ ఆ వినోద పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా సంఘం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి సిఐ గారు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బాలగోపాల్ గారు నమస్తే సార్. సార్, ఇప్పటివరకు ఈ సతీష్ అనేటువంటి అతనికి కూడా వాళ్ళ తల్లి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడన్నది విషయం తెలిసింది. ఎట్లుంది సార్ పరిస్థితి? మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? ఇక్కడ ముత్తినేని వినోద, భర్త పేరు సాంబయ్య, 60 సంవత్సరాలు ఉంటుంది. కుంటపల్లి గ్రామం, సంగం మండలం. వీళ్ళకి 2 పిల్లలు ఉంటారు, ఒక కొడుకు ఒక కూతురు. గత కొద్ది సంవత్సరాల క్రితం టెక్స్టైల్ దానిలో కొంత ల్యాండ్ పోతే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఒక 40 lakhs దాకా. దాంట్లో కొడుకు కొంత డబ్బులు ఇచ్చేసి మిగతా వీళ్ళ పేరు పైన ఉంచుకోవాలని ఒక 6 lakhs దాకా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఈ 6 lakhs పైన కూడా అతను కన్నేసి నువ్వు మొత్తం మీకేం చేసుకుంటారని చెప్పేసి ఈ విషయంలో చాలాసార్లు తల్లిదండ్రులతో గొడవలు పడ్డాడు. ఈ విషయంలో వాళ్ళు పంచాయతీ చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఉంటే ఎప్పటికి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి తల్లిదండ్రులు అంటారని వెళ్ళిపోయి ప్రస్తుతం గంగదేవిపల్లిలో అక్కడ ఉంటున్నాడు. తను ఎల్లగొట్టిందని చెప్పేసి డబ్బులు మొత్తం వాళ్ళ కూతురుగా పెడుతున్న అనుమానంతో బాగా కక్ష చేసుకొని నిన్న రాత్రి సుమారు 1 గంట టైంలో ఇట్లా పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చేసి గోడ దునికి పోసే క్రమంలో ఇట్లా తండ్రి లేసి ఆమె కూడా ఎందుకు చేస్తున్నారు, నన్ను ఏం చేయకరా అని చెప్పేసి అనే క్రమంలో తను పోసేసి అంటించినట్టు భర్త ఫిర్యాదు చేయడం జరిగింది. పైన మనం కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉంది. సార్, ఇప్పుడు అతని మీద ఇంతవరకు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదివరకు కూడా చాలాసార్లు కొట్టాడని చెప్పి అంటున్నారు, నేర ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. ఇదివరకు కూడా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసినట్టు తెలుసు. మీ దృష్టికి వచ్చినాయి సార్ ఇటువంటివి? అతను ఇంతకుముందు ఇబ్బందులు పెడుతున్నా అని చెప్తే దాని విషయంలో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా గట్టిగా వాళ్ళు పిలిపించి వాళ్ళను కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతనే వీళ్ళకి ఎప్పటికీ ఉంటున్నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు వేరే విలేజ్లో ఉండాలని చెప్తే అతను వెళ్ళేసి గంగదేపల్లిలో ఉంటుండు. అప్పటి నుండి కూడా మళ్ళీ ఫర్దర్ ఎటువంటి కూడా మనకు కంప్లైంట్ గిట్లా ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి డాక్టర్ గారు ఉన్నారు. అసలు వినోద పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి వారితో మాట్లాడదాం. అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఇట్ టేక్స్ టైం. అంటే ఎంత పర్సెంట్ ఎంత కలిగిందంటారు? ఎబో 50 అనుకుంటా. ప్రాణాపాయ స్థితిలో ఉందండి? అవును, ప్రాణాపాయ స్థితిలో ఉంది. వి కాంట్ ప్రిడిక్ట్ అవుట్ అప్ టు 1 week. అయితే ప్రస్తుతానికైతే తను 50% పైగా కాలిన గాయాలతోటి చికిత్స పొందుతుంది. తను చూస్తున్నటువంటి పరిస్థితిని కనుక ఒక్కసారి గమనించినట్టయితే కన్న తల్లిపైన ఇట్లా కర్కశంగా ఉండడం, ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి అంశాలే కన్న పిల్లలే తల్లిదండ్రులు కడదేర్చేటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాడని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. వారం రోజుల తర్వాతనే ఏదైనా పరిస్థితి చెప్పవచ్చని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ కొడుకు తను తల్లిదండ్రులు విభేదించి, అంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ సంబంధించి గతంలో భూమి కూడా వాళ్ళు అమ్మినటువంటి
నేపథ్యంలో ఒక 40 లక్షల రూపాయల వరకు అమ్మగా వచ్చినటువంటి సొమ్ములో కొంత వాళ్ళు డిపాజిట్ చేసుకొని మిగిలినటువంటి సొమ్ము అంతా వాళ్ళకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం ఇక్కడ హాస్పిటల్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న డబ్బులన్నీ కన్నతల్లికే ఇస్తున్నారా అన్నటువంటి ఒక ఆరోపణ మాత్రం వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.